హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్. నేను పారిజాతం. ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి సింపుల్గా చేసుకునే ఆనియన్ కర్రీ. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి కొంచెం వేసుకొని తిన్నామంటే వావ్, చాలా మంచి టేస్ట్గా ఉంటుందండి. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు ఈ కర్రీ వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం నేను ఇక్కడ మీడియం సైజులో ఉండే 3 ఉల్లిపాయలను తీసుకున్నాను. వీటిని మరీ పెద్దగా కాకుండా అలానే చిన్నగా కాకుండా ఇలా మీడియం సైజ్ ఉండేలా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ వండడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి. ఈ జీలకర్ర ఆవాలు కొంచెం చిటపడం అనేంతవరకు ఫ్రై చేశాక 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఆయిల్లో చక్కగా ఫ్రై చేయాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేశాక ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు మొత్తం యాడ్ చేయండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇవి ఫ్రై అవుతుండగా ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసి ఫ్రై చేయండి. ఇలా 1 నిమిషం పాటు ఫ్రై చేశాక ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేయండి. ఈ టైంలో సాల్ట్ యాడ్ చేయడం వలన ఉల్లిపాయలు కూడా తొందరగా మగ్గుతాయి అన్నమాట. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఫ్రై చేయండి. ఇలా కలుపుతూ మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. మీరు కావాలంటే మూత పెట్టైనా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేశారంటే ఉల్లిపాయలు చక్కగా మగ్గుతాయి. చూడండి, ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి ఇలా కొంచెం కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇవి మరీ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా లైట్గా ఫ్రై అయ్యాక ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, మరొక 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా, ఈ పొడులన్నీ యాడ్ చేశాక ఒకసారి బాగా కలపండి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఒక 2-3 నిమిషాలు ఇలా కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఈ ఉప్పు, కారం ఇవన్నీ ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న ఉల్లిపాయలకు సరిపడా శనగపిండి తీసుకోవాలి. అంటే శనగపిండి నేను ఇక్కడ ఒక 100 గ్రామ్స్ తీసుకొని, అంటే మనం తీసుకునే ఉల్లిపాయల క్వాంటిటీకి సరిపడా యాడ్ చేయాలండి. మరి ఒకేసారి ఎక్కువ వేయకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం ఎంతైతే ఉల్లిపాయలు తీసుకుంటామో దానికి సరిపడా, అంటే నేను ఇక్కడ 1 కప్పు నిండా తీసుకున్నాను కదా, ఒక 3/4 కప్పు మాత్రమే యాడ్ చేశాను. శనగపిండిని మరీ ఎక్కువగా తీసుకున్నా కూడా కూర పిండి పిండిలా అనిపిస్తుంది కాబట్టి ఉల్లిపాయల క్వాంటిటీకి సరిపడా యాడ్ చేయండి. చూడండి, నేను ఇక్కడ ఒక 3/4 కప్పు మాత్రమే యాడ్ చేసి 1/4 కప్పు అంతా పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఈ పిండి పచ్చివాసన పోయి కొంచెం ఫ్రై అవ్వడానికి ఇలా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేయండి. చూడండి, 2-3 నిమిషాలు అయ్యేసరికి ఈ పిండి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యి ఇలా పొడి పొడిలా వస్తుంది. చూసారా, కన్సిస్టెన్సీ ఇలా పొడి పొడిలాగా వస్తుందన్నమాట. ఇప్పుడు పిడికడంత కొత్తిమీర వేసి కలపండి. ఇలా ఒకసారి బాగా కలిపామంటే టేస్టీగా సింపుల్గా ఉల్లిపాయ శనగపిండి కూర రెడీ అయిపోయింది. చూడండి ఎంత బాగా వచ్చిందో, పొడి పొడిగా, చూడడానికి ఎగ్ బుర్జిలా ఉంది కదా. ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే, అంతే. ఇది వేడివేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుందండి. ఇంట్లో టైంకి కూరగాయలు ఏం లేనప్పుడు సింపుల్గా ఇలా ఉల్లిపాయలు శనగపిండి కాంబినేషన్లో ఈ సింపుల్ కర్రీని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఈ టేస్ట్ ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. ఈ రెసిపీ నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.